ఇప్పటికి ఎన్ని సీరియల్ చేశారు మేడం తెలుగులో? ఫస్ట్ పెళ్లి పందిరి, దామిని. ఏదైనా సీన్ వచ్చినప్పుడు కొడుకు గుర్తుకొచ్చి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? మామూలుగా అయినా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే సడన్ గా చాలా మిస్ అయిపోతాను, హోమ్ సిక్ అయిపోతాను. ఏమైనా ఇబ్బంది పడతారా లేకపోతే ఓకే చెప్పేస్తారు? లైక్ ఇప్పుడు జగదాత్రిలో అక్క రోల్ ప్లే చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్ రోల్ అనే తీసుకొచ్చారు, హీరోయిన్ గా చేసిన వాళ్ళే కావాలి అని. షూట్ అంతా అయిపోయినాక అమౌంట్ ఇవ్వకుండా అది చాలా గొడవ పడ్డాను ఒక ప్రొడ్యూసర్ తో. అయితే జమినీకి ఒక సీరియల్ లో చేసి కన్నడ వెర్సెస్ తెలుగు అని చెప్పి, సో మా తెలుగు వాళ్ళు ఇక్కడ చేసుకోకుండా కన్నడ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కన్నడ వాళ్ళు చేస్తున్నాం కానీ మేము హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్ సూరజ్. ఒక స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఆ గెస్ట్ ఎవరో కాదు, సో తెలుగు ఆడియన్స్ అంటే అటు వేరే ఇండస్ట్రీలో చూసుకున్నా కూడా చాలా ఫేమస్ అనమాట ఆ గెస్ట్. సో తన ఆ వీడియోస్ కూడా నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నా, సీరియల్స్ కూడా ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నా. సో తను చేసిన సీరియల్స్ కూడా మా ఫ్యామిలీలో ముఖ్యంగా మాలాంటి మీ ఫ్యామిలీ కూడా చాలామంది ఇష్టమైన రోల్స్ తను చేశారు. సిస్టర్గా, హీరోయిన్గా, సో అనేక పాత్రలు తను పోషించింది అనమాట. సో తను ఎవరో కాదు, ప్రీతి గారు అనమాట. సో మీరు చూస్తే గుర్తుపడతారు. ఇప్పుడు జగదాత్రి సీరియల్లో కూడా తన క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ తను చేస్తుంది. సో చాలా డౌట్స్ ఉన్నాయి, అటు ఆ ఇండస్ట్రీని, ఇటు ఈ ఇండస్ట్రీని, అటు ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తుందో కూడా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ డౌట్స్ తన మాటలు అడిగి తెలుసుకుందాం. సో మేడం నమస్తే. థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే కొంచెం స్ట్రెస్డ్ ఫీల్, కానీ అందులోనే ఇంత వర్క్ చేస్తున్నాం కదా అని ఒక హ్యాపీనెస్. మేడం ఏంటి ఆ సీక్రెట్ ఏంది? అంత పవర్ ఉండడము అక్కడ ఇండస్ట్రీని, ఇక్కడ ఈ ఇండస్ట్రీని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? అంటే యాజ్ ఆర్టిస్ట్ గా మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం మంచిగా తీసుకొని, నేను ఎప్పుడు నాకు వచ్చే ఇది ఒక ఆర్ట్ కదా, మాకు దేవుడు ఇచ్చింది, ఆ కళాదేవి నాకు ఇచ్చింది అని అనుకుంటాను. సో నేను ఏది నాకు ఇది కావాలి అది కావాలని చూస్ చేసుకోలేదు. నాకు ఏదైతే వస్తుందో సో అది గాడ్స్ బ్లెస్సింగ్ అన్నట్టు వచ్చినప్పుడు తీసుకుని నాకు ఎంత నా సైడ్ నుంచి పాసిబిలిటీ ఉందో అంత బెస్ట్ గా పర్ఫామ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో చేస్తున్నాను. ఫస్ట్ జగదాత్రినే చేశాను, ఒకటే సీరియల్ చేద్దామని. లేదు, కన్నడలో కూడా చాలా మంది చాలా ఇయర్స్ అయిపోయింది చేయలేదు అని ఫాలో అప్ చేసుకుని మనం మేనేజ్ చేసుకుందామని చెప్తే ఇది జీ తెలుగు ఒకటి, జీ కన్నడ ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. సో ఫస్ట్ అండ్ థర్డ్ వీక్ హైదరాబాద్ లో, సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ బెంగళూరు లో, అలా చేసుకుంటూ బిజీగా అయితే ఉన్నాను. మంత్ ఎండ్ లో చూస్తే చెక్ బ్యాలెన్స్ అన్ని చాలా బానే ఉంటది, కానీ అంతకన్నా ఎక్కువ చాలా 10 times ప్రెషర్ ఉంటుంది తల మీద. ఎన్ని చెక్కులు ఉన్నా ఏమొచ్చినా కూడా మనసులో చిన్న బాధ అయితే ఫంక్షన్స్ అయితే ఖచ్చితంగా మిస్ అయిపోతాను. అన్ని పండగలు చేసుకోలేదు 1 year నేను ఆల్మోస్ట్. అక్కడ బిజీ ఉండడం వల్ల పండగ రోజు కూడా పాపం నా కోసం షూటింగ్స్ చేసుకుంటున్నారు. మార్నింగ్ ఒక 1 hour 2 hours గ్యాప్ టైం ఇచ్చేసి వర్క్ ఇస్ వర్షిప్ అన్నట్టు చేసుకుంటూ వెళ్తున్నాను ప్రస్తుతానికి. నాకు కూడా చాలా వర్క్ చేయడం ఇష్టం లేదు, కొంచెం ఇష్టం లేదు, కానీ వచ్చింది కాబట్టి దట్స్ అ బ్లెస్సింగ్. వద్దు అనకుండా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఫ్యామిలీ మేనేజ్ చేయడం ఇస్ అ వెరీ బిగ్, చాలా బిగ్ టాస్క్ అది. అండ్ ఐ హ్యావ్ అ సన్ హూ ఇస్ 7 year old. పాపం వాడిని మిస్ అవుతాను. వాడు ఆడుకొని ఉంటాడు, మా మమ్మీ చూసుకుంటారు, అందరూ ఉన్నారు ఇంట్లో చూసుకోవడానికి, కానీ నేను మిస్ అవుతాను బికాస్ ఆఫ్ వర్క్. బెంగళూరులో ఉంటే షూట్ ఫినిష్ చేసుకుని డ్రైవర్ షూటింగ్ కి తీసుకొస్తారు, నేను అక్కడే హోంవర్క్ చేపిస్తాను, అక్కడే భోజనాలు మా మమ్మీ ప్యాక్ చేసి ఇచ్చేసి అక్కడే తినిపిస్తాను, అక్కడే నాతోనే నా రూమ్ లోనే ఉంటాడు, ఇలా లాన్ లో ఆడుకొని ఉంటాడు, అక్కడైనా కళ్ళ ముందు ఉంటాడు. హైదరాబాద్ వచ్చేసరికి కొంచెం మిస్ అవుతూ ఉంటాను, కానీ హైదరాబాద్ ఇస్ మై హోమ్ ఫ్రమ్ 2011. అప్పటి నుంచి చేసుకుంటూనే వస్తున్నాను. నాకు అలవాటు అయిపోయింది. ఇంకా సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఉన్నప్పుడు తీసుకొస్తాను. సో సమ్ హౌ మేనేజింగ్. వాడికి చెప్తుంటాను, అమ్మ చాలు షూటింగ్ అంటుంటాడు. అంటే ఉంటది కదా, ఎంతైనా మన కొడుకు కొన్ని మెమరీస్ ఇవ్వాలని చెప్పి కూడా ఎప్పటి నుంచి అనుకుంటాం, బట్ డ్యూ టు వర్క్ వల్ల మనం ఆ మెమరీస్ కూడా ఇవ్వలేకపోతుంటాం. ఎప్పుడైనా ఆన్ షూట్ లో ఉన్నప్పుడు ఏదైనా సీన్ వచ్చినప్పుడు కొడుకు గుర్తుకొచ్చి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి? అరే నాకు సీన్ రావాలని లేదు, మామూలుగా అయినా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే సడన్ గా చాలా మిస్ అయిపోతాను, హోమ్ సిక్ అయిపోతాను. కానీ ఇక్కడ కెమెరా ముందు మనం అవన్నీ ఏమి చూపించుకోలేం కదా, పనికి వచ్చాము పని చేసేయాలి అని. వాడికి ఇంట్లో అర్థం చేస్తారు, అమ్మ ఇస్ వర్కింగ్ హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే వాడికి తెలియాలి, షీస్ నాట్ డూయింగ్ సమ్ టైం పాస్ థింగ్.
సో వాడికి అంటే హార్డ్ వర్క్ తో మాకు ఎప్పటికైనా మంచి రిజల్ట్ వస్తుంది అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయి అని మా ఇంట్లో కూడా అదే చెప్తుంటారు. సూపర్. సో షీఈస్ నాట్ అంటే వర్కింగ్ ఉమెన్ కి షూటింగ్ అనే కాదు, ఫర్ అదర్స్ ఆల్సో ఇస్ లాట్ ఆఫ్ ఛాలెంజ్. నాకైతే ఇంట్లో కుక్ చేయడానికి ఉంటారు మరి పని మనుషుల అంటే వేరే అన్నిటికీ ఐ హ్యావ్ థింగ్స్, బట్ లాట్ ఆఫ్ వర్కింగ్ విమెన్ ఫేస్ లాట్ ఆఫ్ అదర్ ఛాలెంజెస్ ఆల్సో. అండ్ ఇప్పుడు ఎలాగూ విమెన్స్ డే కూడా వస్తుంది, సో సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద వర్కింగ్ విమెన్. అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఇది బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్ అని నాకు అనిపిస్తుంది. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ద విమెన్. సూపర్ మ్యామ్. లైక్ హీరోయిన్ గా అనేక పాత్రలు, లైక్ అక్కగా చాలా అనేక పాత్రలు పోషించారు. ఏంటి ఆ డిఫరెన్షియేట్ అంటే మిమ్మల్ని? నాకైతే హీరోయిన్ లాగా అనిపిస్తున్నారు మీరు. నేను హీరోయిన్, నేను ఎప్పుడు హీరోయిన్. బట్ ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది పడతారా లేకుంటే ఓకే చెప్పేస్తారు? లైక్ ఇప్పుడు జగదాత్రిలో అక్క రోల్ ప్లే చేస్తున్నారు, అది చాలా స్ట్రాంగ్ రోల్ అనే తీసుకొచ్చారు, హీరోయిన్ గా చేసిన వాళ్ళే కావాలి అని. సరే, నేను కూడా ఏంటంటే హీరోయిన్స్ కి ఇంకా చాలా వర్క్ ఎక్కువ, ఇంకా చూస్తూ ఉంటాం కదా, ఈ క్యారెక్టర్ కన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా ఎక్కువ డెడికేషన్ ఇవ్వాలి. అండ్ నాకు ఇప్పుడు నేనున్న స్టేజ్ లో, యాజ్ ఐ టోల్డ్ యూ, నేను అంత వర్క్ నేను తీసుకోకుండా కొంచెం నెక్స్ట్ స్టెప్ కి వెళ్తే మంచి క్యారెక్టర్ ఉంది, చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఇస్ ద మెయిన్ పిల్లర్ కదా, అది లేదంటే ఇంకా దర్ ఇస్ నో పవర్ టు ద సీరియల్ అన్నట్టు. సో అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు వై డోంట్ ఐ ఎక్స్పెరిమెంట్ అన్నట్టే నేను చేసుకున్నాను. ఫస్టే అనుకున్నాను నచ్చకపోతే సరే చూద్దాము తర్వాత దాని సంగతి, కానీ వీళ్ళు బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చి చేపించారు, ఎక్కడ క్యారెక్టరైజేషన్ తగ్గకుండా మంచిగా చేసుకుంటూ వెళ్ళారు. నేను యాజ్ ఐ సైడ్ ఇప్పుడు నాకు హీరోయిన్ గా వచ్చింది తర్వాత కూడా నాకు ఇప్పుడు కూడా వస్తుంటాయి, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అప్ బికాస్ దట్ ఈస్ లైక్ వాళ్ళందరూ ఇంకా 8 o'clock స్టార్ట్ అయిపోయి నైట్ అంతా షూటింగ్ చేస్తూనే ఉండాలి. నేను చేసినప్పుడు నా కష్టాలు నాకు తెలుసు కదా. సో హెల్త్ గురించి కూడా నేను కొంచెం చూసుకోవాలి, నన్ను కూడా నేను చూసుకోవాలి, నేను బాగుంటేనే కదా అన్ని వేరేనే బాగుంటుంది. దట్స్ వై ఐఎమ్ లైక్ ఓకే, మంచి క్యారెక్టర్స్, పవర్ఫుల్ గా ఉన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ కొంచెం అయినా ఫ్రీనెస్ ఉండాలి అన్నట్టు. పాపం చూస్తుంటాం కదా వీళ్ళందరూ చాలా చాలా కష్టపడతారు, నన్ను చూసి హాయిగా ఉన్నారు కదా మీరు, మాకన్నా ఒక 1 or 2 scenes తక్కువ ఉంటది కదా వాళ్ళకన్నా, నాకు 1 or 2 scenes రిలాక్స్ అవుతాను. సో దానివల్ల ఎక్కువ ప్రెషర్ తీసుకోలేకపోతున్నాను, కాబట్టి ఉన్న దాంట్లోనే మంచిగా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేద్దామని హీరోయిన్ గా వచ్చిందంతా నేను వద్దనుకున్నాను. మార్నింగ్ టు నైట్ అంత చాలా ప్రెషర్ అన్ని సీన్స్ లో అంతా ఇది అనుకుని పక్కన పెట్టేసారు హీరోయిన్ ని. నెగటివ్ లీడ్ చేస్తున్నాను కన్నడలో, అక్కడ అంతా పాజిటివ్ లీడ్ చేసిన తర్వాత ఒక 10 years చేసాము. ఆ తర్వాత నెగటివ్ లీడ్ ట్రై చేద్దామని ఛానల్ వాళ్ళు మళ్ళీ ఫోల్డ్ చేసి చెయ్యనన్నా ఫోర్స్ చేసి నెగటివ్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అక్కడ. నెగటివ్ ఇక్కడ ఏమి పాజిటివ్ గా స్ట్రాంగ్ గా చూస్తున్నారో అక్కడ నెగటివ్ గా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అది వెళ్ళిపోతే ఒక హాఫ్ డే పడుతుంది నాకు మైండ్ అక్కడ సెట్ అవ్వడానికి. ఇక్కడ ఫుల్ పాజిటివ్ క్యారెక్టర్ కదా, అక్కడ నెగటివ్. ఈ రోజు ఇది చేసి తర్వాత రేపు అక్కడికి వెళ్ళి ఐ హావ్ టు గివ్ అ చేంజ్ ఓవర్ క్యారెక్టరైజేషన్ కదా, అది ఒక హాఫ్ డే పడుతుంది. మేడం వచ్చేయండి, బెంగళూరు వచ్చేయండి అంటారు. అంటే మీరు బెంగళూరు వచ్చారు ఇంకా అదే క్యారెక్టర్ క్యారీ చేస్తున్నారు అని. ఇప్పటికి ఎన్ని సీరియల్ చేశారు మేడం తెలుగులో? తెలుగులో నేను గెస్ట్ అపియరెన్స్ వేరే వేరే చేశాను, కానీ ఫస్ట్ పెళ్లి పందిరి, దామిని, రామసీత అండ్ మన జీకే నేను చేశాను, రామసీత అండ్ గంగామంగ. ఆ తర్వాత పడమటి సంధ్యారాగంలో సంధ్య క్యారెక్టర్ కూడా చేశాను, అది అయిపోయింది. ఆ క్యారెక్టర్ అంటే ఇనిషియల్లీనే ఫారెన్ లో ఉంటాము, ఆ కొన్ని రోజులు అక్కడే చనిపోయే క్యారెక్టర్ అది. సో దాట్ ఐ ఫినిష్డ్. ఆ తర్వాత జగదాత్రి చేస్తున్నాను, వేరే గెస్ట్ అపియరెన్స్ అని ఈ టీవీకి జెమిని అని చేశాను. సో ఇన్ని సీరియల్స్ మీరు చేశారు కదా, అందులో గుర్తుండిపోయే క్యారెక్టర్? నేను రామాసీత చేశాను, మీనమ్మ అని మీనాక్షి క్యారెక్టర్. ఆల్మోస్ట్ జనాలకి అది చాలా గుర్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి సీరియల్ అంటే బాగా ఇష్టం. అవును, అందులో వదిన రోల్ గా సో చాలా బాగుంది. ఎలా ఉండే ఆ జర్నీ, ఎలా ఉండే మీకు? అది ఒక 2014 to 20 ఒక 1000+ ఎపిసోడ్స్ చేసాము. సీరియల్ చేస్తూనే నా లైఫ్ లో కూడా చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి. సో ఆ సీరియల్ ద్వారా చాలా రికగ్నిషన్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, అండ్ ఆల్సో చాలా నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు త్రూ దట్ సీరియల్. అందరూ చాలా క్లోజ్ గా ఉంటాము, నేను, మా కో ఆర్టిస్ట్, మా ప్రొడ్యూసర్స్ అందరూ. ఐ గాట్ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. అండ్ ఆల్సో ఆ టైంలో నాకు కూడా ఒక ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి అని, క్యారెక్టర్ చేంజ్ అయినప్పుడు అంటే జనరేషన్ మార్చినప్పుడు చిన్న పిల్లలు వచ్చారు. ఆ చిన్న పిల్లల్ని చూసి అంటే ఓకే నేను కూడా ఒక
తల్లి అవ్వాలి అనే అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇన్ దాట్ సీరియల్ ఓన్లీ నేను క్యారీ అయ్యాను. ఐ గాట్ ప్రెగ్నెంట్ అండ్ ఆ సీరియల్ త్రూనే, అంటే నాట్ ఆ సీరియల్ జరిగేటప్పుడే అయ్యింది. అండ్ అప్పుడు కూడా మానేయలేదు టిల్ 8th month ఆఫ్ మై ప్రెగ్నెన్సీ ఐ వాజ్ షూటింగ్. ఓకే, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి స్కెడ్యూల్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది అయిందా మేడం అలా? వాళ్ళే చాలా కోఆపరేటివ్ గా చేసుకున్నారు. ఇట్ వాజ్ లవ్లీ టీమ్ అప్పుడు. నాకు చాలా అండర్స్టాండింగ్ గా, చాలా అంటే నన్ను ఇంకా ఏం కావాలి ఏం తెప్పిస్తాము, మీరు ఏం తింటారు అన్నట్టు చాలా మంచిగా చూసుకుని మీతోనే కంప్లీట్ చేయాలి సీరియల్ అని. జీలో కూడా అంతే, అప్పటికి రీప్లేస్మెంట్ ఒప్పుకోలేదు. నేను 3-4 months ఉన్నప్పుడే చెప్పేసాను ఐ కాంట్ కంటిన్యూ అని. లేదు ఇది కంప్లీట్ చేసేద్దాము 1000+ అని. 8 months ఇలా శారీ ఇలా వేసుకుని కనపడకుండా, అయినా జనాలకి తెలిసిపోయేది ప్రెగ్నెంట్ అని. సో అప్పుడు 8 months నాకు ఇంట్లో ఉండడం బోర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంట్ సిట్ ఐడల్ అట్ హోమ్. ఏం చేయాలి, ఇంకా ఇంట్లో కూర్చుంటే ఏం చేయాలి, ఏం పని లేదు కదా అని ఆలోచిస్తాను. కుకింగ్ చేస్తాను కొంచెము, ఇంకా వేరే నాకు ఏం చేయాలో తెలీదు. దట్స్ వై సరే షూటింగ్ ఉంటే వాళ్ళు కూడా ఇంకా కంప్లీట్ చేసే ఫుల్ సీరియల్ వీ డోంట్ వాంట్ టు రీప్లేస్, మీతోనే కంప్లీట్ చేద్దామన్నారు కదా, బాగా చూసుకున్నారని ఐ కంప్లీటెడ్. తర్వాత November 11th 12th వరకు ఇక్కడ షూటింగ్ చేశాను. టెలికాస్ట్ ఏమో Jan 3rd Jan 4th వరకు వచ్చింది. మై సన్ వాజ్ బోర్న్ ఆన్ Jan 1st. ఆ తర్వాత నాకు ఫిబ్రవరిలో బేబీ 2 months. అప్పుడు కాల్ వచ్చింది మళ్ళీ జీ నుంచి, మళ్ళీ ఇంకొక సీరియల్ ఉంది చేద్దాం మీతోనే. అమ్మో ఎలా చేశాను. మా మమ్మీ 3 months బయటకు కూడా అడుగు పెట్టనివ్వరు ఆఫ్టర్ ఇది బేబీ. లేదు అందరినీ తీసుకురండి, నేను మా మమ్మీ మా బాబు అందరూ వచ్చాం మళ్ళీ 4 months కి. అప్పుడు గంగా మంగాని వేరే సీరియల్ జీలోనే. అది కొన్ని రోజులు చేశాను. బికాస్ ఆఫ్ మై మామ్ సపోర్ట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్, అదర్వైజ్ చాలా 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 కష్టం. ఇప్పుడు అడుగు పెట్టారు ఈ ఇండస్ట్రీకి రావడం, సీరియల్ ఇండస్ట్రీకి రావడం 2010-11. ఓకే, అక్కడ 9-10 టైంకి. ఓకే, అంటే ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. లైక్ ఈ సినీ ఇండస్ట్రీకి రావాలన్నా, ఈ సీరియల్ ఇండస్ట్రీకి రావాలన్నా కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది ఏమో అంటే కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఈ ఫీల్డ్ పైన కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఆ నెగిటివిటీ ఎప్పుడైనా మీపై ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీ లైఫ్లో? అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ హౌ వీ క్యారీ అవర్ సెల్ఫ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ వీ హ్యావ్. అండ్ లక్కీలీ నాకు దొరికిన లైఫ్ పార్ట్నర్ అయితే ఈస్ వెరీ సపోర్టివ్. యాజ్ అ డాక్టర్, బట్ స్టిల్ హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ అదర్ ప్రొఫెషన్ యాజ్ హిస్. హీ ఈజ్ అ డాక్టర్, హీ నోస్ ఓన్లీ హీ కెన్ డూ దట్. నేను అది చేయగలుగుతాను, ఐఎమ్ అ డాక్టర్, ఐ కెన్ ట్రీట్ పీపుల్. అలాగా యూ ఆర్ అన్ యాక్టర్ అండ్ యూ హ్యావ్ టు యాక్ట్. ఇది అది ప్రొఫెషన్ అని వాళ్ళకి ఫస్ట్ నుంచే అర్థమైపోయింది. అండ్ మేబీ బికాస్ ఆఫ్ హిస్ వైడ్ మైండ్, బ్రాడ్ పర్స్పెక్టివ్, అండ్ ఆల్సో హీ హస్ సీన్ మీ ఫ్రమ్ బిఫోర్. నేను ఎలా ఉంటాను, హౌ ఐ క్యారీ మై సెల్ఫ్ అనేది నా గురించి అయితే తెలుసు, వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఐ యామ్ అని. సో ఆ నమ్మకం మీద నాకు పంపిస్తారు. అండ్ I've also not done anything. Even though I have come across a lot of negative incidents, అది we are not open for any of such things అని మేము దూరం పెట్టేస్తే ఎవరు రారు, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఏ ఒక లేడీ అయినా ఎవరైనా వీక్ పాయింట్ లో ఉంటే మాత్రం వాళ్ళు ఒకరిని ఎక్స్ప్లాయిట్ చేసుకోగలుగుతారు. కానీ మేము స్ట్రాంగ్ గా నుంచుంటే ఎవరేం చేయలేరు. మా తలరాతలో ఏది రాసి పెట్టిందో ఈ క్యారెక్టర్ ఈ రోల్ చేయాలని అంటే అది మాకు ఎలాగో వస్తుంది, మేము చేస్తాము. దెర్ ఇస్ నో నీడ్ టు గో ఫర్ ఎనీ షార్ట్ కట్స్. ఎవరో ఏదో చేశారని మనం దానికి భయపడి చేసేది అలాంటిది అసలు. నేను చాలా స్ట్రాంగ్ ఉంటాను దాంట్లో. సో మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండడం. అలాంటివి మీ దగ్గరికి రావడం కానీ సీరియల్ కి ఎప్పుడు రాలేదు నాకు. సీరియల్ స్టార్ట్ అయిపోయింది, ఆఫ్టర్ ద అదర్ సీరియల్ నాకు వస్తూ ఉండేది. ఏది వస్తే అది నాకు నచ్చితే నేను చేసుకున్నాను. ఆ టైంకి 2 సీరియల్స్ చాలా మేనేజ్ చేశాను, చాలా ఇయర్స్ అక్కడ ఇక్కడ అని. నాకు నచ్చనిది నేను తీసుకోలేదు. బికాస్ కొన్ని ప్రొడ్యూసర్స్ పేమెంట్ ఇవ్వరు, అది ఇది అని షూట్ అంతా అయిపోయినాక అమౌంట్ ఇవ్వకుండా అది చాలా గొడవ పడ్డాను ఒక ప్రొడ్యూసర్ తో. అయితే జెమినికి ఒక సీరియల్లో చేసి అడిగితే 6 months సతాయించారు. ఇంకా నేను ఇక్కడ అసోసియేషన్ లో కూడా చెప్తే ఇంకా మేము తెలుగు వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఇంకా మేము ఏం చేయలేము అని అన్నారు. ఇంకేం చేస్తాం, మా బ్యాటిల్ మేమే ఫైట్ చేసుకోవాలి కదా. ఇట్స్ మై బ్యాటిల్. ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ సర్కమ్స్టాన్సెస్. అండ్ అది నేను రీజన్ అవుట్ చేయాలని లేదు, బికాస్ ఎంతవరకు కరెక్ట్ రాంగా నాకు అది కూడా తెలియదు. ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ దే ఆర్ రైట్ ఓన్లీ, బికాస్ యూ ఆర్ నాట్ ఎ మెంబర్, దట్స్ వై వీ కాన్ సపోర్ట్ యూ అని అన్నారు. సో ఓకే మీరు నాకు హెల్ప్ చేయండి, నేను మెంబర్ గా ఉంటాను, అట్లీస్ట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అని కూడా అడిగాను. లేదు మేము ఏం చేయలేము అని అన్నారు. సో దట్స్ వై ఇంకేం చేస్తాము. నాకు తెలిసిన, మా ఆయనకి తెలిసిన ఒక
పోలీస్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర చెప్పి మేమంతా చేసుకొని నాకేమైపోయిందంటే దట్స్ నాట్ అ బిగ్ డీల్, మాకు ఒక 2 lakhs అది ఇది మళ్ళీ మేము సంపాదించుకోవచ్చు. కానీ నేను కష్టపడ్డాను దానికోసం, మార్నింగ్ టు నైట్ ఐ హ్యావ్ గివన్ మై టైమ్, ఎనర్జీ, మై టాలెంట్, ఎవ్రీథింగ్. కష్టపడిన దుడ్డుది, డబ్బులు అది. సో అది నాకు కావాలి, న్యాయంగా ఇది నాకు రావాలి అని అలా కంప్లైంట్ అంతా ఇచ్చుకొని మళ్ళీ వాళ్ళు వీళ్ళని పిలిపించుకొని ఎందుకు ఇవ్వలేదు, రికార్డ్స్ ఏంటి, అమ్మాయి మాకు ఇది చేయలేదు, అన్ని రికార్డ్స్ ఉంటాయి కదా, ఏ డేట్ లో టెలికాస్ట్ వచ్చింది, అలా ఇలా అంతా సత్తాయించారు. కానీ నాకు కావాలి, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్, డెఫినెట్లీ నేను ఏదైనా చేస్తాను. తర్వాత నాకు మాత్రం ఇచ్చారు, నాతో చేసిన చాలా మందికి ఇవ్వలేదు. అలా చాలా ఇప్పటికీ జరుగుతుంది సీరియల్లోనే. చాలా మందికి రాదు పేమెంట్స్ కొన్ని ప్రొడ్యూసర్స్ వల్ల. ఇప్పుడు నాకు ఇక్కడ దొరుకుతుంది, ఇప్పుడు కాదు, వేరే సీరియల్, ఇక్కడ నో ఇష్యూస్ ఈ సీరియల్ నుంచి. సో అలా జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. తెలుగు వాళ్ళని నా వాళ్ళే అని అనుకున్నాను. ఇంత నేను మంచిగా తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నాను అంటే దిస్ మై హస్బెండ్స్ మదర్ టంగ్ ఇస్ తెలుగు. వాళ్ళు తెలుగులో మాట్లాడుకున్నారు, వాళ్ళ మమ్మీ అంతా ఇంట్లో. సో నేను ఇప్పుడు తెలుగే కదా, కన్నడ, తెలుగు బోత్ అన్ని. నేను ఇండియన్, ఐఎమ్ గ్లోబల్ సిటిజన్, ఇండియన్ కన్నా ఎక్కువ. ఎక్కడికి వెళ్ళినా ఆర్ట్ అనేది ఇట్ హాస్ నో బౌండరీస్. ఎనీబడి కెన్ గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండ్ యాక్ట్. ఇట్స్ దేర్ టాలెంట్. ఓకే, ఎవరికి ఏ ఛాన్స్ వస్తే విల్ గో. ఈ తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, హిందీ వాళ్ళు, దర్స్ నో బైఫర్కేషన్. అలా సెపరేట్ చేయకూడదు. ఐ డోంట్ నో వై ఆ నారో మైండ్. బయట మనం వింటూ ఉంటాం ఎక్కువ, ఈ మధ్యలో వినిపిస్తుంది ఆ కన్నడ వెర్సెస్ తెలుగు అని చెప్పి. సో మా తెలుగు వాళ్ళు ఇక్కడ చేసుకోకుండా కన్నడ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కన్నడ వాళ్ళు చేస్తున్నాం కానీ మేము ఇంకా మంచిగా డైలాగే చెప్తాం కదా, మాకు టాలెంట్ ఉంది కదా. అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. అవును, వాళ్ళు కూడా వేరే లేక అదే అర్థం చేసుకోగలుగుతాను నేను. అంటే ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి ఆపర్చునిటీస్ కోసం చూసుకొని మాకు దొరుకుతుందంటే, ఇఫ్ దే ఆర్ ఆల్సో ఓపెన్ ఫర్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్ ద స్టేట్, దే ఆల్సో కెన్ గో ఇఫ్ దే గెట్ అ ఛాన్స్. ఈవెన్ వాళ్ళు కూడా బయటకు వెళ్ళి చేసుకోవచ్చు వర్క్. అదే మాకు ఎక్కడ రాసిపెట్టి ఉందో, ఎక్కడ అన్నం ఏదో మాకు ఉందో నేము, మాకు అది వస్తుంది, మేము అది తింటాము. సో ఇప్పుడైతే లాట్ ఆఫ్ క్రౌడ్ ఉంది కన్నడ. చాలా కష్టం అది ఒకేసారికి స్టాప్ అవ్వాలంటే. ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా నేను అదే అన్నాను. సో కంప్లీట్ గా వేరే స్టేట్ వాళ్ళు రావడాన్ని మీరు కట్ చేయాలి అని అంటే, సో ఏం చేయాలి, మీకు ఎవరు తెలుగు మంచిగా మాట్లాడతారో వాళ్ళనే తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మాకు వచ్చి ఫస్ట్ ప్రాంప్టింగ్ ఇచ్చేస్తారు, తర్వాత వేరే వాళ్ళు డబ్ చేస్తారు కదా. సో లాంగ్వేజ్ కొంచెం మేనేజ్ చేసుకొని, నాకు రాకపోయినా నేను డైలాగ్ మేనేజ్ చేసి చెప్పేస్తాను. సో నాకు ఒక్కసారికి ఇప్పుడు మాకు బెంగళూరులో ఏమవుతుంది, కన్నడలో నేనే డైలాగ్ చెప్పుకోవాలి, మైక్ ఉంటుంది మాకు లోపల. నాకు కరెక్ట్ గా నాకు కన్నడ మాట్లాడడం వస్తేనే నేను అక్కడ ఆర్టిస్ట్ అవ్వగలుగుతాను. నా లైన్స్ డబ్బింగ్ ఉండదు, నో ప్రాంప్టింగ్, నో డబ్బింగ్. సో నా డైలాగ్ నేనే చెప్పుకోవాలి. సో రియల్ గా ఎవరికి టాలెంట్ ఉందో వాళ్ళు మాత్రం సర్వైవ్ అవ్వగలుగుతారు. నాకు నా భాష తెలిస్తేనే నేను అక్కడ ఆర్టిస్ట్ అన్నట్టు. సో ఇక్కడ కూడా ఒక ఐడియా చేయొచ్చు కావాలంటే, బికాస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడంలో దర్ ఇస్ నో పాయింట్. ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ కనిపెట్టాలి. నేను అదే చూస్తాను, ప్రాబ్లం ఇది అనడం. మీకు ఇబ్బంది ఏమో కదా కన్నడ వాళ్ళకి ఇక్కడ తెలుగులో ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ మీరు వేరే వస్తుందండి, దేవుడు ఎక్కడో రాసి పెట్టుంటాడు. ఎవరికి ఎక్కడ దొరకాలని ఉంటే అక్కడ వస్తుంది. ఇప్పుడు నేనే నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు డైలాగ్స్ ఇస్తే నేను చెప్తాను. నేను బెంగళూరు వెళ్తే ఫస్ట్ మేము సీన్ పేపరే చదువుకుంటాము. నాకు ఏం సీన్ వస్తుంది, ఉన్నాయి చాలా నా దగ్గర అలాంటి ఫొటోస్ కూడా. మాకు మేకింగ్ వీడియోస్ ఉంటాయి. సీన్ పేపర్ చదువుకొని ఏ సీన్ నా డైలాగ్స్ నేను నేర్చుకుంటాను. పక్కన ఆర్టిస్ట్ వాళ్ళ డైలాగ్ వాళ్ళు నేర్చుకుంటారు. ఒక రిహర్సల్ చేసుకుంటాము, మానిటర్ చేసుకుని తర్వాత విల్ గో ఫర్ టేక్. దట్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ దేర్. ఇక్కడ కూడా నేను రెడీ, ఐఎమ్ రెడీ టు టేక్ మై ఓన్ లైన్స్ ఇన్ తెలుగు ఆల్సో. నాకు డబ్బింగ్ అవసరం లేదు, ప్రాంప్టింగ్ అవసరం లేదు. అంటే డబ్బింగ్ ఎందుకు చేయమంటే టైం ఉండదు. నేను ఇక్కడ అక్కడ ట్రావెలింగ్ లో మధ్యలో ఆ డబ్బింగ్ ఏదో ఒక రోజు వేరే రోజు పెట్టుకుంటారు. ఆన్లైన్ చేసేసుకుంటే ఇప్పుడు మీ ఆర్టిస్ట్లే మీకు ఎక్కువ ఉంటారు కదా. ఎవరికి తెలుగు వచ్చో వాళ్ళు మాత్రం ఆర్టిస్ట్ అని అంటే ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. మోస్ట్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్. ఇంకా 10% నాలాగా నేర్చుకున్న వాళ్ళు తెలుగు నేను మాట్లాడుతూ ఉంటే మీకు అవసరం ఉంది క్యారెక్టర్ కి ఇలాంటి ఒక అమ్మాయి అంటే కాస్ట్ చేసుకోండి. లేదంటే ఇంకా దేవుడు ఎక్కడో ఒక చోట ఇస్తాడండి. ఏ ఆర్టిస్ట్ కి ఎక్కడ దేవుడు అయితే మోసం చేయడు. గ్యాప్ రావచ్చు కానీ గ్యాప్ దేవుడు వచ్చినప్పుడే మేము తీసుకోవాలి. ఆర్టిస్టులు మేము చూస్ చేసుకోలేము. సో ఎక్కడో ఒక చోట అందరికీ దేవుడు రాసి పెట్టుంటాడు దొరుకుతాడు. అంటే ఒక్కరిది ఫుడ్ మనం ఎవరిది తీసుకోకూడదు. అంటే మేము తెలుగు వాళ్ళది తీసుకొని మేము చేస్తున్నామని కాదు. దట్ ఆపర్చునిటీ హ్యాస్ కమ్.
థింక్ ఇన్ అ వైడర్ పర్స్పెక్టివ్. ఎస్ ఇక్కడ కూర్చొని ఫైట్ చేయడానికన్నా మేము కూడా బయటకు వెళ్ళి చేసుకుంటాము అని ఉండొచ్చు కదా, ఆ పర్స్పెక్టివ్ నుంచి చూడొచ్చు. లేదా వాళ్ళకి టాలెంట్ ఉంది వచ్చి చేస్తున్నారు అనే యాంగిల్ నుంచి కూడా చూడొచ్చు అని నాది. ఓకే, ఎవ్రీ పర్స్పెక్టివ్ వాళ్ళది. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీ ఒపీనియన్స్ మీకు, నా ఒపీనియన్ నాకు. ఓకే, ఏ ఇండస్ట్రీ బాగుందంటే ఏం చెప్తారు? అక్కడ కన్నడ ఇండస్ట్రీ బాగుందంటే ఏం చెప్తారు? ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ బాగుందంట. కన్నడ ఇండస్ట్రీ తెలుగు వాళ్ళ సెపరేట్ అని నేను చూడండి, నేను చెప్పాను కదా, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. నాకు తమిళ్లో దొరికినా, నేను తమిళ్లో కూడా చాలా అడుగుతుంటారు, టైం లేదు కాబట్టి నేను చేయట్లేదు. తమిళ్లో అడిగారు, మలయాళంలో అడిగారు, నాకు మలయాళం రానే రాదు. వాళ్ళకి అక్కడికి వెళ్ళి నేర్చుకొని చేస్తానని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అది నాకు ఏ ఇండస్ట్రీ బెటర్, ఏది చిన్నది, ఏది పెద్దది, నాకు అలాంటిది ఏమీ లేదు. ఐ విల్ డూ మై వర్క్. నాకు హార్ట్ కి సాటిస్ఫాక్షన్ ఎంత వరకు వస్తుందో ఐ కెన్ డూ మై వర్క్. ఓకే, సో ముఖ్యంగా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఆ తెలుగు ఆడియన్స్ ఒక్కసారి నమ్మితే ప్రాణాలు ఇస్తారు. సో మీరు ఇక్కడ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు కానీ సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? చాలా స్వీట్. దాంట్లో మాత్రం నిజంగా చెప్తాను, ఇండస్ట్రీ ఇన్సైడర్స్ ఫైటింగ్ చేసుకోవచ్చేమో, మేము మీరు మీరు అన్నట్టు దేర్ మైట్ బి సమ్ ఫైట్స్ విత్ ఇన్ us. కానీ బయట జనాలు మాత్రం తెలుగు ఆడియన్స్ అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు నిజంగా ఫుడ్ అంతా కుక్ చేసుకొని వచ్చారు నాకు ఒకసారి. అండ్ బయట ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఎక్కడ మాల్స్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, అదే సో స్వీట్, మేడం ఎంత బాగా చేస్తారు అని. వాళ్ళకి ఆ క్రేజ్ ఉంటది కదా చూసి, వాళ్ళ యాక్సెప్టెన్స్, వాళ్ళ ఫేస్ లో సంతోషం చూస్తే అమ్మ ఏదో కొంచెం చేస్తున్నానులే లైఫ్ లో పర్లేదు అని ఆ హ్యాపీనెస్ అయితే ఉంది. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. విత్ ద లవ్ ఆఫ్ ద ఆడియన్స్ ఓన్లీ ఒక ఆర్టిస్ట్ కి ఒక పుష్ వస్తుంది, మనం నెక్స్ట్ ఏమైనా చేయాలి అని ఒక పుష్ వస్తుంది. బికాస్ ఆఫ్ దట్ యాక్సెప్టెన్స్ అండ్ లవ్ ఓన్లీ నేను ఎంతో వన్ స్టెప్ ఆఫ్టర్ ది అదర్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉంది. ఓకే, మీరు నటించిన సీరియల్స్ మీరు చూస్తూ ఉంటారా? టెలికాస్ట్ అయినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు, లేకుంటే నార్మల్ గా ఫోన్ లో చూస్తాను. ఎలా అనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మీ యాక్టింగ్ మీరు చూసి? అదే ఏది బెటర్మెంట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి. నాకు నేనే క్రిటిక్. సో ఏది మంచిగా చేసుకోవచ్చు, లుక్ వైజ్ ఏది ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, పాజ్ డైలాగ్స్ లో ఎక్కడ చేసుకోవచ్చు అంటే. ఆన్లైన్ అయితే నాకు కన్నడలో తెలిసిపోతుంది నాదే డైలాగ్స్ కాబట్టి. ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నిజంగా ఎవరు క్రెడిట్స్ ఇవ్వరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కి. నాకు ఇంతవరకు ఎవరైతే డబ్ చేశారో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దమ్. నేను 50% చేస్తే వాళ్ళు ఇంకా 50% అడిషనల్ చేస్తున్నారు ఫర్ మై క్యారెక్టర్. వాళ్ళ అదే టోన్ లో, అదే ఇంటోనేషన్ లో వాళ్ళు చెప్పాలి, అదే ఎనర్జీలో చెప్పాలి, ఆ క్యారెక్టర్ కి వాళ్ళు న్యాయం చేయాలి. అండ్ ఇక్కడ డబ్బింగ్ చెప్తున్న అందరికి on behalf of all the artists I want to say you are really appreciated and I acknowledge everybody's efforts. ఓకే, సో మీరు ఇంట్లో ఉన్నప్పుడు, సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మీ బాబు ఎప్పుడైనా ఆన్ స్క్రీన్ లో మిమ్మల్ని చూసి మమ్మీ అని చెప్పి గుర్తుపట్టిన సందర్భాలు ఎప్పుడైనా? చిన్నప్పటి నుంచి చూసాడు వాడు. ఆల్మోస్ట్ 7-8 months నుంచి వాడికి తెలిసిపోయింది ఏమైనా ఆర్టిస్ట్ అని. టీవీలో మా మమ్మీ చూసేటప్పుడు అమ్మ ఇది అని. ఇప్పుడు కూడా వాడు స్కూల్లో అందరికీ తెలుసు. సో ఏమన్నా ఆర్టిస్ట్ అని. స్కూల్ బస్సు రోడ్ ఎండ్లోనే వస్తుంది, నేను తీసుకురావడానికి వెళ్తాను ఇంటి దగ్గర ఎప్పుడైనా ఉంటే. లేదా వాడే చెప్పేశాడు, మై మామ్ ఇస్ దిస్, మై మదర్ ఇస్ డూయింగ్ సౌందర్య, బ్రహ్మగంటులో అండ్ కౌశికి, జగదాత్రి అన్ని చెప్పేస్తాడు. వాళ్ళందరికీ తెలుసు. పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడల్లా చెప్తూ ఉంటారు, మా మమ్మీ హైదరాబాద్ వెళ్ళారని చెప్తూ ఉంటాడు. నాకు వచ్చింది, హీస్ వెరీ సోషల్, అందరితో మంచిగా మాట్లాడుకుని ఉంటాడు. మీరు హైదరాబాద్ వెళ్తే చెప్తారు మ్యామ్ అని వాళ్ళ టీచర్స్, వాళ్ళ ఆయాస్, మా మమ్మీ వస్తున్నారు ఈ రోజు, నేను ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాను పికప్ చేయడానికి మా మమ్మీతో. అలాగా వాడికి ఆల్రెడీ ఎక్సైట్మెంట్ ఉంది దాని గురించి. ఓకే, సో ఇక్కడ హైదరాబాద్ ఎస్పెషల్లీ మీకు ఇష్టమైన ఒక టూరిస్ట్ స్పాట్ అంటే ఏం చెప్తారు? టూరిస్టా? నాకు షాపింగ్ మాల్స్ ఇక్కడ. బయట ఎండలో ఎక్కువ తిరగాను కాబట్టి షాపింగ్ మాల్ కే ఎక్కువ వెళ్ళిపోతాను. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర, ఇనాబ్రూట్ మాల్, అక్కడక్కడే తిరుగుతుంటాను. సత్వా నాలెడ్జ్ సిటీ, అక్కడంతా ఒక ఫారిన్ ప్లేస్ లో ఉంది కదా, మంచిగా తిరగడం. దుర్గం చెరువు అక్కడంతా, అక్కడే ఫ్రెండ్స్ తో చేస్తుంటాం. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా? మా సీరియల్ మన ఈ ఫ్యామిలీ. ఓకే, చాలా మంది ఆర్టిస్టులతో మీరు నటించారు కాబట్టి ఎవరితో ఎక్కువ క్లోజ్ ఉంటారు? లైక్ మీరు చేసిన సీరియల్స్ అందరితో ఎక్కువ క్లోజ్ ఎవరితో ఉంటారు? నేను రామాసీత చేశాను, నేను చెప్పాను కదా, అందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ క్లోజ్, నాకు ప్రొడ్యూసర్స్ అందరూ క్లోజ్. నార్మల్ గా మీరు నైట్ అవుట్కి వెళ్ళినప్పుడు ఎవరితో వెళ్తారు అంటున్నా? మా సీరియల్ ఫ్రెండ్స్, వేరే సీరియల్ ఫ్రెండ్స్ అందరితో ఒక్కొక్కసారి వెళ్తాను. నేను ఐఎమ్ ఫ్రెండ్ విత్ ఎవ్రీబడి. ఐ మీన్
ఎంతవరకు బౌండరీస్ లో లిమిటేషన్స్ లో మాట్లాడాలో అందరితో మంచిగా ఉంటాను. అండ్ ఐ మార్క్ మై బౌండరీ. ఆఫ్టర్ దట్ ఐఎమ్ వెరీ ప్రైవేట్. సూపర్. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. ఓకే. వెజిటేరియన్ లో ఎక్స్పెరిమెంట్ చేసి అయ్యో ఏంటి వెజిటేరియన్ లో చాలా ఉంది. హైదరాబాద్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ తిన్నాను కదా. సో ఫుడ్ ఐ లైక్ వెజిటేరియన్ ఎవ్రీథింగ్. నాకు చాలా ఇష్టం. ఈ తెలుగులో పచ్చళ్ళు అవి అన్ని చేస్తారు కదా, అది తెలుగు క్యూజిన్ కూడా చాలా ఇష్టం. ఐ లవ్ ఫుడ్ అండ్ వెజిటేరియన్. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు? ఎప్పటికీ నాకు అల్లు అర్జున్ మై ఫేవరెట్ ఫర్ ఎవర్. అల్లు అర్జున్ ఎందుకు అలా? ఒక్కొక్కరికి ఒక పర్సనల్ ఉంటుంది, కానీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పర్ఫార్మర్, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ ఆన్ స్క్రీన్, దట్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ అండ్ ఇమోషన్ సీన్స్ కానీ అండ్ ఫైట్స్, ఏది ఎలాంటి సీన్స్ ఇచ్చినా ఐ థింక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వెన్ ఐఎమ్ అబ్జర్వింగ్ దీనికన్నా మంచిగా ఇంకెవరు చేయలేరు అనిపిస్తుంది నాకంటే. ఎస్పెషల్లీ డాన్స్ అండ్ ఫైట్ సీక్వెన్స్ అన్నిట్లో ఐఎమ్ ఓన్లీ టెల్లింగ్ ద పాయింట్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. నేను పర్సనల్ గా ఎప్పుడు కలవలేదు, ఎయిర్పోర్ట్ లో అంతా చూసాను. కలవడం చాలా ఇష్టం. ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అవుతుంది మీట్ చేస్తే. కానీ నాకు ఐ అడ్మైర్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ the involvement and dedication కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. వాట్ అన్ ఆర్టిస్ట్ నీడ్స్ టు గివ్ ఫుల్ 100% కన్నా ఎక్కువ మాట్లాడుతుంటే ఆ ఎక్స్ప్రెషన్, ఆ జోష్ తెలుస్తుంది. లైక్ ఒకవేళ ఇదే వీడియో అల్లు అర్జున్ గారు చూస్తూ ఉంటే చెప్పాలంటే ఏం చెప్తారు అల్లు అర్జున్ గారు? ఓ సార్, ఐ రియల్లీ అడ్మైర్ యూ. అండ్ నేను మీది ఏదైనా సాంగ్స్ కానీ ఏది కానీ నా అసిస్టెంట్స్ అందరికీ తెలుసు, మేడం ఏ పాట పెట్టాలి అంటే అల్లు అర్జున్ పాట పెట్టంటాను అలాగా. సో ఐఎమ్ రియలీ రియలీ బిగ్ 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 ఫ్యాన్ ఆఫ్ యువర్స్. మీ పర్ఫార్మెన్స్, మీ డాన్స్ అన్నిటి నేను చాలా కీన్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాను. అండ్ ఐ హోప్ టు సీ యూ అండ్ మీట్ యూ అట్లీస్ట్ వన్స్ ఎనీ టైమ్ ఇన్ ద కమింగ్. అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి సో ఒక సాంగ్ పాడతారేమో అని చెప్పి చాలా మంది వ్యూవర్స్ బాగా పాడను చూస్తాను. లేలే పాడతారని చెప్పి నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అంత స్వీట్ వాయిస్ కాబట్టి. మీరు పాడను, ఏదన్నా ఒక సాంగ్ వద్దండి, ఎందుకో చూసే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి చాలా మంది అడుగుతున్నారు అనమాట. అలా మీరు మీతో సాంగ్ పాడమని చెప్పి. ఏం లేదు, వద్దు. ఓకే. సో యాజ్ ఎ ఉమెన్ గా ఎన్నో కష్టాలు లైఫ్ లో చూసే ఉంటారు, ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు లైఫ్ లో. ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్ లో రావద్దు అన్న డే ఏదైనా ఉందా మీ లైఫ్ లో? ఏదైనా నేను హ్యాండిల్ చేయగలుగుతానండి. ఐ హ్యావ్ అ కాన్ఫిడెన్స్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ హెడెడ్ గర్ల్ అలా చూస్తే. కానీ ఇమోషనలీ నాకు కనెక్షన్ ఉండేదే ఒక 3-4 నా లైఫ్ లో. దే విల్ ఓన్లీ బి అవర్ స్ట్రెంగ్త్, దే విల్ ఓన్లీ బి అవర్ వీక్నెస్. వాళ్ళు ఉంటేనే మాకు ఒక జీవితంలో ఏదైనా చేయొచ్చు ఉంటుంది. వాళ్ళు లేకపోతే మేము ఏం చేయలేము అని అనిపిస్తుంది. దట్స్ ద ఓన్లీ స్మాల్ సర్కిల్ ఆఫ్ మై లైఫ్. సో అందులో నాకు ఎలాంటి ఒక రోజు రాకూడదు అంటే మై డాడ్ పాస్డ్ అవే. మా డాడ్ ఉండుంటే చాలా బాగుండేది. అదొక్క ఇన్సిడెంట్ నా లైఫ్ లో జరగకుండా ఉండుంటే బాగుండేది. ఇంకా మంచిగా ఐ కుడ్ హ్యావ్ లివ్డ్ మై లైఫ్ అండ్ వాళ్ళు కూడా ఇంకా నన్ను చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అని చాలా అనిపిస్తుంది. ఓకే. సో యాజ్ అ వర్కింగ్ ఉమెన్ గా సో చివరిగా ప్రేక్షకులకి చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? వర్కింగ్ విమెన్, యూఆర్ ఆల్రెడీ డూయింగ్ సో మచ్. చాలా చాలా ఆల్రెడీ కష్టపడుతున్నాము. మనకంటూ మనము కొన్నిసారి ఏదైనా మనకి చెయ్యలేకపోతే, నేను ఇది చెయ్యలేను అని మనకు ఒక సపోర్టివ్ పార్ట్నర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మనం షేర్ చేసుకొని అట్లీస్ట్ మన రెస్పాన్సిబిలిటీస్ని డివైడ్ చేసుకోవచ్చు. మరీ నేనే ఫెమినిస్ట్, నేను ఒక్కదానే చేసుకుంటాను అనే కాకుండా అట్లీస్ట్ చూస్ ద రైట్ పార్ట్నర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎనీబడి రైట్ పార్ట్నర్ ఉంటేనే సపోర్టివ్గా ఉండగలుగుతారు. సో వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ దాంట్లో వర్క్ ఇస్ వర్క్. మేము వర్క్ని ఇంటికి తీసుకెళ్ళకూడదు ఎప్పుడు. నేను ఇక్కడ ఆర్టిస్టా, నేను ఇక్కడ వజ్రపాటి కౌశికి, నేను దాన్ని ఇంటికి తీసుకెళ్ళలేను. నేను చేసే కన్నడ సీరియల్లో సౌందర్యనే నెగిటివ్ క్యారెక్టర్, దాన్ని నేను ఇంటికి తీసుకెళ్ళలేను. సో డోంట్ క్యారీ యువర్ వర్క్ టు హోమ్. ఇంట్లో మనం ఎంత సింపుల్గా మన సరౌండింగ్స్లో ఎంత ఆరామ్సే ఉండొచ్చో, ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు, ఎవరి కోసము బ్రతకనవసరం లేదు. మేము బ్రతకాల్సింది మన వాళ్ళ కోసం మాత్రమే. మై జాబ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఇట్ ఈస్ నాట్ హోల్ లైఫ్. సో లైఫ్ని కంప్లీట్గా ఎంజాయ్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు డివైడ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ సెపరేట్గా చేసుకొని పని ఉన్నంతసేపు మంచిగా పని చేయాలి. ఆఫ్టర్ వీ గో బ్యాక్ హోమ్ జస్ట్ చిల్. అండ్
ఏది క్యారీ చేసుకోకుండా ఆ స్ట్రెస్ ని వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేయకూడదు. హే నాకు చాలా పని ఉంది, నాకు అది ఇది అని ఏది గొడవలు చేసుకో. ఇంటికి వెళ్ళేది ఎందుకు, హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి అనే దానికి. సో అదొక్కటి రిమెంబర్ చేసుకుంటే, కీప్ యువర్ వర్క్ అసైడ్ అండ్ ఇంటికి వెళ్ళాలి అనిపించాలి ఎప్పుడు. అబ్బాయి ఎందుకురా ఇంటికి వచ్చాము అని అనిపించకుండా మేక్ యువర్ హోమ్ ఎ వెరీ హ్యాపీ ప్లేస్ టు లివ్. అది అక్కడ హ్యాపీగా ఉంటే వర్క్ లో కూడా నెక్స్ట్ డే మనం వచ్చి హ్యాపీగా పని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, చాలా చాలా మంచితనం పెట్టుకోకండి ఎక్కడైనా, వర్క్ లో అయినా ఎక్కడైనా. సో ఏది మనం చేయగలుగుతామో అది మాత్రం దిస్ ఇస్ మై బౌండరీ. నేను దీనికన్నా నేను ఎక్కువ చేయలేను, బికాస్ ఇట్ విల్ టేక్ అ టాల్ ఆన్ మై హెల్త్. ఇంకా షూటింగ్స్ లో కూడా అంతే, మరి 42-43 టెంపరేచర్ లో ఎండలో నిల్చోపెట్టి నాకు ఇక్కడ మీరు చేస్తేనే మీరు ఆర్టిస్ట్ అని ప్రూవ్ అవుతుంది అంటే నేను అది చెయ్యలేను. పర్లేదండి, థ్యాంక్ యూ, నేను అంత కష్టపడలేను, నాకు సన్ స్ట్రోక్ అవుతుంది, డిహైడ్రేట్ అవుతాను, పడిపోతాను. అంత కష్టపడితేనే మీరు ఆర్టిస్ట్ అని ఇలా మీరు చూస్తే మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ ఆర్టిస్ట్ ఫర్ దిస్ అని నేను చెప్పేస్తాను. సో ఏది నో అనగలుగుతామో అది నో అనాలి. ఐ కాంట్ డూ దిస్ అని మేము ఒప్పేసుకోవాలి. నేను అన్ని చేస్తాను, రిస్క్ తీసుకుని హెల్త్ పాడు చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చాలా మంచిగా ఉండి చాలా మమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుని దాని నుంచి మేమే స్ట్రెస్ అవుతాము. అది కూడా నాకు అలవాటు. చాలా మంచితనం చాలా బ్యాడ్ అవుతుంది. అందుకే ఇండస్ట్రీకి వచ్చాక కొన్ని సిచ్యుయేషన్స్ నన్ను మార్చింది స్ట్రాంగ్ గా. ఇంకా దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ వర్కింగ్ ఉమెన్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరెన్నో సీరియల్స్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.